హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చూస్తే కనుక ఆడవాళ్ళలో పీసీఓడి సమస్యలు ఉంటాయి. పీసీఓడి అంటే ఏమిటి, ఈ ఆడవాళ్ళలో దీన్ని ఎలా తగ్గించుకోవాలి? యాక్చువల్గా చాలా ఎంగేజ్లోనే వాళ్ళు పెద్ద మనుషులు కావడము, ఈ హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ ఎందుకైతే ఉన్నాయంటే మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్లో రైట్ ఫ్రమ్ టూత్పేస్ట్ నుంచి మనం వాడే షాంపూలు, సోపులు, మనం వాడే రిఫైన్డ్ ఆయిల్, అల్యూమినియం పాత్రలో వండుకోవడము, పిజ్జాలు, బర్గర్లు, ప్రిజర్వేటివ్లు, కలర్సు, వీటన్నీ ప్లాస్టిక్ దుస్తులు, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి ఆడవాళ్ళకి హార్మోనల్ సమస్య వచ్చేదానికి. ముఖ్యంగా మనం ఇంట్లో ఫుడ్ తినకుండా ఎప్పుడైతే బయట జంక్ ఫుడ్ తింటామో వాటితో చాలా సమస్యలు వచ్చినాయి. మనం వాడే వస్తువుల్లో రైట్ ఫ్రమ్ ఈ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్లో నీళ్లు తాగడము, ప్లాస్టిక్ బాటిల్లో ఫుడ్లు, వేడిగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల నుంచి మనము ఫుడ్ తెచ్చుకోవడము, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మగవాళ్ళు కూడా ప్రాబ్లం ఉంది, బట్ ఆడవాళ్ళకి ఇంకా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి పీసీఓడి సమస్యలు వచ్చినాయి. ఇంకా ఫుడ్ కూడా మనము చూస్తే ఎక్కువ రైస్తో తినే ఐటమ్సే తింటా ఉంటాం, స్పీడ్గా అరిగిపోతా ఉంది. సో దాన్ని అవాయిడ్ చేసి వాళ్ళు కూడా మిల్లెట్స్ తిని మంచిగా పొద్దున్నే లేస్తూనే ఒక తిప్పతీగనో, కొన్ని రకాల మామిడి ఆకు కషాయమో, జామాకు కషాయమో, ఇట్లా రకరకాల కషాయాలు తాగుతూ రాగి జావ ఒక వారము, సద్దపిండితో జావ ఒక వారము మార్చి తాగి బ్రేక్ఫాస్ట్లో మీరు నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు మార్చి తింటా బాగా యాక్టివ్గా ఉండి వారానికి ఒకసారి నువ్వులను పూసుకొని ఎండలో ఉండడము, D3ని ఇంప్రూవ్ చేసుకోవడము, పొల్లటి వస్తువులు, అంబలి చేసుకొని రాత్రి మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున్న అంబలిగా చేసుకొని తాగడము, ఇవన్నీ చేస్తే మీ పొట్టలో ఉండే గట్ మైక్రోబియం, పొట్టలో ఉండే మైక్రోబ్స్ బాగా యాక్టివ్గా ఉంటే మీకు మొత్తం సిస్టమ్ అంతా కరెక్ట్ చేస్తాయి. ఈ లైఫ్ స్టైల్ను చాలా మార్చుకోవాలి. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు పోయి మనం ఎన్నెన్నో కెమికల్స్ అన్నీ పూసుకుంటూ ఉంటాం, ముఖ్యంగా మహిళలు. సో వాటి వల్ల మీ స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ దాంట్లో ఉండే స్టెరాయిడ్స్, రకరకాల కెమికల్స్ అన్నీ స్కిన్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి. ఓకే. సో ఇవన్నీ కారణాలే. ఎంత నేచర్ దగ్గర ఉంటే అంత న్యాచురల్గా ముందు పిల్లలు మెన్స్ట్రువల్ సైకిల్ 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు 6-7 ఏళ్ళకి ఎందుకు వస్తుంది? మొత్తం లైఫ్ స్టైల్, గాలి ఉండే పొల్యూషను, మనం తాగే కూల్ డ్రింకులు, చెత్తాచెదారము, జంక్ ఫుడ్, ఎన్నిటి వలన ఎఫెక్ట్ అవుతాం.